ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్లే ఎందుకు అరుస్తూ ఉంటారు? చీటికి మాటికి ఎందుకు చిరాకు పడుతూ ఉంటారు? ఎందుకు గయ్యాలిలాగా కరుస్తూ ఉంటారు అని ఎవ్వరైనా ఆలోచించుంటారా? ఒకరికి అర్థం చేసుకుందామనే ఆలోచన ఉండదు కానీ ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు ఇప్పుడు తిడుతున్నావు, ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నావు అని తిట్టడానికి మాత్రం ముందుకొచ్చేస్తారు. ఎందుకు ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే అరుస్తూ ఉంటారంటే మగవాళ్ళు ఏ పనిని పట్టించుకోరు కాబట్టే ఆడవాళ్ళు ఇంట్లో అరుస్తూ తిరుగుతూ ఉంటారన్నమాట. అందరికంటే ముందుగా లేవాలి, ఇల్లు మొత్తం నీట్ గా శుభ్రం చేసుకోవాలి, మీకు లంచ్ బాక్సులు కట్టాలి, మీ పిల్లలకి లంచ్ బాక్సులు కట్టాలి. వాళ్ళు ఒత్తుపులకు వాటికంతా జగడాలాడుతూ ఉంటే వాళ్ళకి సమాధానం చేయాలి. సమాధానం కాకపోతే చీపురు కట్ట తిరగేసి నలుగు కొట్టాలి. అలా టెన్షన్ పెరిగే అరుస్తూ ఉంటాం. ఇక దీంట్లో కాసేపు చూడు వాళ్ళు అరుస్తున్నారు అంటే ఏ గమ్నుండ్రా అని చెప్పేసి సెల్లులో ఉండడం. వస్తుందా లేదా కోపం మాకు? ఇక మిమ్మల్ని ఏమనలేక వాళ్ళని చితకబాదడం, ఇలా మళ్ళీ వాళ్ళని చితకబాదామే అని చెప్పేసి మళ్ళీ కూర్చుని ఏడవడం, అయ్యో బిడ్డని కొట్టేసామి అనవసరంగా అని చెప్పేసి. ఆ బాధ చూపించుకునేంత టైం కూడా ఉండవు. మళ్ళీ ఇంకొక జగడం రెడీగా ఉంటుందన్నమాట. మళ్ళీ జగడాలాడారా అని చెప్పేసి మళ్ళీ కసురుకుంటూ అరుసుకుంటూ స్కూల్ కి తరిమేవాళ్ళు రబ్బా అని చెప్పేసి హడావిడిగా అన్ని పనులు చేసి వాళ్ళని స్కూల్ కి తరిమినాక అప్పాడా అని కూర్చుంటే ఏం ఎరగబోసిందో తెల్లారి నుంచి వచ్చి కూర్చునేసింది అనే ఒక సౌండ్ వినబడుతుందన్నమాట. ఇక రాధా అరుపులు కోపాలు అందుకే అరుస్తూ ఉంటాం, కసురుతూ ఉంటాం. చేసుకోండి అబ్బా, ఏమంటారు?